శ్రేష్టమైన నామమున మీకు శుభము తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుని వాగ్దానము సామెతలో 3వ అధ్యాయము 10వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, మన కొట్లను ధాన్యముతో నింపే దేవుడు. ఒకవేళ మన హృదయాలు ఖాళీగా ఉన్నట్లయితే మన హృదయాలను సమృద్ధితో, సమాధానంతో, సంతోషంతో నింపే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో నీ కొట్లు ఖాళీగా ఉన్నట్లయితే దేవుడు ధాన్యముతో వాటిని నింపుతానని నీకు దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. మన హృదయాలను సంతోషము, సమాధానం కోల్పోయిన స్థితి నీవు ఉన్నట్లయితే నీ హృదయాన్ని సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నింపే దేవుడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినట్లుగా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. పక్షులు మనం గమనించినట్లయితే అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యాన్ని కూర్చుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుని పోలికలో సృష్టించబడిన మనము, దేవుని చేతుల్లో నిర్మించబడిన మనము పక్షుల కంటే, జంతువుల కంటే, పిట్టల కంటే మనం శ్రేష్ఠులమని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము వాటికంటే బహుశ్రేష్ఠులము. మనము ఆహారం గురించి, వస్త్రం గురించి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఆయన మనను సమృద్ధితో నింపే దేవుడు. ఆయన మన కొట్లను ధాన్యముతో నింపే దేవుడు, ద్రాక్షరసంతో నింపే దేవుడు. ఒకవేళ మన దగ్గర ఉన్న కొట్లు ఖాళీగా ఉన్నట్లయితే దేవుడు మనతో చెప్తున్న వాగ్దానం ఏమిటంటే, నీ కొట్లను ధాన్యముతో నింపుతాను. ఎలాగ నింపుతానంటే సమృద్ధితో నింపుతాను. ఇంకా దేవుడు నింపినట్లయితే, దేవుడు ఇచ్చినట్లయితే ఎక్కడ కొరత, కొదువ అంటూ ఉండదు. అర్థమవుతుందా? మన పాత్రలన్నీ ఆయన నింపే దేవుడు, మన కొట్లను ధాన్యముతో నింపే దేవుడు. కీర్తనాకారుడు చెప్పినట్లుగా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు ఒక గిన్నెను దేవుడు నిండి పొర్లే విధంగా చేస్తూ వచ్చాడు. నేను ఆ జీవితాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదించి మన గిన్నె నిండి పొర్లున్నట్లుగా నింపుదలను, సమృద్ధిని ఇచ్చే దేవుడు ఆయన. మన కొట్లను ధాన్యముతో నింపే దేవుడు ఆయన. మనం ఆహారం గురించి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు ఆహారం ఇచ్చి మనం పోషించే దేవుడు ఆయన. అట్లని చెప్పి మనం కష్టపడకూడదా, పనులు చేసుకోకూడదా, ఉద్యోగాలు చేసుకోకూడదంటే చేయాలి, కష్టపడాలి, పని చేయాలి. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీ కొట్లలో ధాన్యమును సమృద్ధితో నింపే దేవుడు ఆయన. మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా, కొన్నిసార్లు మన కొట్లు, మన కిచెన్లో ఉన్న గిన్నెలు, స్టోరేజ్ అంతా ఖాళీ అయిపోతూ ఉంటుంది. దేవుడు మనల్ని సమృద్ధితో నింపే దేవుడు. ఆయన సమృద్ధి అయిన ధాన్యమును మనకిచ్చే దేవుడు. నేను ఆ జీవితాల్లో మనం దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతికినట్లయితే దేవుడు మనకు అన్నీ ఇచ్చే దేవుడు. ఆయన నింపే దేవుడు. మన కొట్లను ధాన్యముతో నింపే దేవుడు, మన గిన్నెను నిండి పొర్లే విధంగా చేసే దేవుడు. మన హృదయాలు ఖాళీగా ఉన్నట్లయితే, సంతోషము, సమాధానం, నెమ్మది కోల్పోయిన స్థితి నీవు ఉన్నట్లయితే నీ హృదయాన్ని సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో నింపే దేవుడు ఆయన. ఆయన నింపే దేవుడు, సమృద్ధిని ఇచ్చే దేవుడు, నీకు సమృద్ధిని, తృప్తిని కలిగించే దేవుడు ఆయన. నేను పోషించే పోషకుడు ఆయన, నిన్ను సంరక్షించే దేవుడు. దేవుడు అన్నిటిని పోషిస్తా ఉన్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులము. ఆయన మనం పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, మనకు సమృద్ధినిచ్చే దేవుడు, మన కొట్లను ధాన్యంతో నింపే దేవుడు. అటు మన జీవితాల్లో దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెతికినట్లయితే అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్లు దేవుడు సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని మన కొట్లను ధాన్యంతో ప్రభు నింపునట్లుగా అట్లు దేవుని యొక్క సహాయం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.